హాయ్ హలో ఆల్, ఎలా ఉన్నారు? ఈ స్టోరీ మీకు నచ్చితే తర్వాత ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే, చెంప మీద చేయి పెట్టుకొని మాలిక వైపు చూస్తుంది నందిని. ఆ ఇద్దరి ముఖాలను కోపం ఆవరించింది. ఆ గదిలో ప్రతి వస్తువు కూడా వీళ్ళ వైపే చూస్తున్నాయి అన్నట్టుగా అనిపించసాగింది ఆ క్షణం. మాలిక ఎర్రబడిన కన్నులతో, అపార్థానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది నందిని, కానీ నీలో నా పట్ల ఎంత ద్వేషం నిండిపోయిందంటే, నేను చేసేది మంచి పని అయినా కూడా నీకు అది తప్పుగానే కనిపిస్తుంది. ఇన్ని రోజులు నన్ను ఎంత అపార్థం చేసుకున్నా, ఎంత చీదరించుకున్నా నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు నా రక్తం పంచుకొని పుట్టావని, ఏదో ఒక రోజైనా నన్ను అర్థం చేసుకుంటావని, మారుతావని అని తన బుగ్గల మీదకు వచ్చిన కన్నీటిని చుక్కలను తుడుచుకొని, కానీ అది జరగదని, నీలో మార్పు రావాలని కోరుకోవడం అంటే ఎండిపోయిన చెరువులో నీరు వెతకడం కంటే మూర్ఖమైన పని అని ఈరోజు తెలిసొచ్చింది. బాగా అర్థమైంది అని బ్యాగ్ పట్టుకొని ముందుకు అడిగేస్తుంది. అలా ముందుకు నడుస్తూ, నీకు నేనంటే ఇష్టం లేదు, నాతో ఉండటం ఇష్టం లేదు, నాతో మాట్లాడడం ఇష్టం లేదు, ఓవరాల్గా నేనే నీకు ఇష్టం లేదు. కాబట్టి ఇక నుండి నువ్వు కోరుకున్నట్టుగానే అదే జరుగుతుంది అని చెప్పి నందిని వైపు కనీసం చూడకుండా వేగంగా వెళ్ళిపోతుంది మాలిక. వెళ్తున్న మాలిక వైపు చూస్తూ ఉండిపోయింది, కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేకపోయింది నందిని. మాలిక అన్న ప్రతి మాట నందిని బుర్రలోకి సూదుల్లా గుచ్చాయి. మాలిక మాట్లాడిన దాంట్లో తప్పుందని కూడా మనం అనలేం. ఎందుకంటే మనం ప్రేమించే వ్యక్తులు మనల్ని ఎన్ని అన్నా పడతాం, ఎన్ని తిట్టినా ఓర్చుకుంటాం, చివరికి చీదరించుకున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కానీ ఇవన్నీ ఎప్పటిదాకా? మన ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలగనంత వరకు. ఎప్పుడైతే వాళ్ళు మనం చేసిన త్యాగాలన్నీ మర్చిపోయి మన మీద ఎక్కడ లేని ద్వేషం కక్కుతారో, మనం చేయని తప్పును కూడా మన మీద రుద్దడానికి చూస్తారో, మన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని నీచంగా చూస్తారో, అప్పుడు మనం ఓర్చుకున్న మన ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోర్చుకోదు. అదే ఇప్పుడు మాలిక విషయంలో కూడా జరిగింది. ఆమె చిన్నప్పుడు ఏం తప్పు చేసిందో, ఎందుకలా చేసిందో నందికి తెలియకపోవచ్చు. కానీ చిన్నప్పటి నుండి మాలిక తన కోసం పడుతున్న కష్టాలను, శ్రమను దగ్గరుండి తన పెద్ద పెద్ద కన్నులతో చూసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మాలిక చెప్పేది వినకుండా ఆమె క్యారెక్టర్ని ఒక రాయి కొట్టిన బంతిలా పగలగొట్టింది. అది ఆమెకే కాదు, ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తుంది. అప్పుడు తీసుకునే నిర్ణయాలే వాళ్ళ జీవితంలోని మార్పును తీసుకొస్తాయి. గడప దాటి అడుగు బయట పెడుతూ ఆ జ్ఞాపకాల నుండి బయటకు వస్తుంది మాలిక. అప్పుడే వినిపించిన నిరోష పిలుపుతో, హా హా చెప్ అని నిస్పృహ ఆమె వైపు చూస్తుంది మాలిక. ఇప్పుడు నిరోష ఎదురుగా ఒక వ్యక్తి తాను కొన్న వస్తువులను పట్టుకొని నిలబడ్డాడు. బిల్ చేయి మాలిక అని నిరోష అనగానే, ఓ ఓకే ఓకే 1 మినిట్ అంటూ స్క్రీన్ మీద చేతులు ఆడిస్తుంది మాలిక. చెప్పండి పని గారు, మీరేమనుకుంటున్నారు అని ఆశగా జగదీశ్వరి వైపు చూసింది సుభద్ర. జగదీశ్వరి దేవి కొంచెం అయోమయంగా అటు ఇటు చూస్తూ, సుభద్ర అది అని తటపటాయిస్తూ ఉంటుంది. ఆమెకి ఇప్పుడు ఏం మాట్లాడాలో, సుభద్రకు ఏ జవాబు ఇవ్వాలో తెలియడం లేదు. ఎందుకంటే ఆమె మనసులో ఇప్పుడు మాలిక ఉన్నది. ఒకవేళ మాలిక వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకపోతే ఆమె ప్రియతో పెళ్లి చేయడానికి ఒప్పుకునేదేమో. కానీ ఇప్పుడు అలా చేయడానికి ఆమె మనసు ఒప్పుకోవడం లేదు. హా చెప్పండి పిన్ని, మీరు ఓకే అంటే హేమంత్ ఒప్పుకున్నట్టే అని జగదీశ్వరి చేయి పట్టుకుంటుంది ఆమె. ఒక శ్వాస లోపలికి తీసుకొని, చూడు సుభద్ర, మనం కేవలం మాట్లాడుకోవడానికి పనికొస్తాం, కానీ పెళ్లి చేసుకోవాల్సింది వాళ్ళిద్దరు. కాబట్టి ప్రియకు ఎలాంటి సమస్య లేకపోతే ఇక మనం మాట్లాడాల్సింది తాజీతో. ఒకసారి తాజీ మనసు కూడా తెలుసుకున్నాక మనం అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం అని జగదీశ్వరి సముదాయిస్తున్నట్టుగా ఆమె చేయి పట్టుకొని, ఒకవేళ వాళ్ళ మనసు తెలుసుకోకుండా మనమే నిర్ణయించుకొని వాళ్ళకు పెళ్లి చేసిన తర్వాత కలిసి ఉండాల్సింది వాళ్ళు, జీవితంలో ముందుకు వెళ్ళాల్సింది వాళ్ళు. వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం చేసిన ఆ పెళ్ళికి ఏం అర్థం ఉండదు, ఏం ఉపయోగం కూడా ఉండదు. నువ్వు తప్పుగా అనుకోకు, ఒకసారి ఇద్దరి నిర్ణయం కనుక్కుందాం అని ముగిస్తుంది జగదీశ్వరి. కొన్ని నిమిషాలు ఆలోచించిన సుభద్రకు జగదీశ్వరి చెప్పిన మాటలు కూడా సభమే అనిపించడంతో సరే అన్నట్టుగా తలాడిస్తూ,
నాకు తెలిసినంత వరకు ప్రియకైతే ఎలాంటి సమస్య లేదు పిన్ని. అది చిన్నప్పటి నుంచి హేమంత్‌ని ఇష్టపడుతుంది. ఒకసారి హేమంత్ ఉద్దేశ్యం కూడా తెలుసుకుంటే అయిపోతుంది. నా గుండెలోని బరువంతా తీరిపోతుంది అని తన చేతిలోని పుస్తకాన్ని మళ్ళీ బెడ్ పైన పెడుతుంది సుభద్ర. ఇష్టాలు మారుతుంటాయి సుభద్ర. ఒకసారి ప్రియ మనసులో ఏముందో కూడా కనుక్కో. కావాలంటే తాజీ మనసులో ఏముందో నేను కనుక్కుంటా అని సుభద్రను కొద్దిగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది జగదీశ్వరీదేవి. ఆమె మాటలు సుభద్రలో కొద్దిగా అనుమానాన్ని రేకెత్తించాయి. ఎప్పుడు ఆమె అనుకోవడమే కానీ ఏనాడు ప్రియ మనసులో ఏముందో కనుక్కోలేదు. అయితే మీరు హేమంత్‌ని అడగండి, నేను ప్రియని కనుక్కుంటా అని చెప్పి కొంత సమయం మాట్లాడి అక్కడి నుండి వచ్చేస్తుంది. రూమ్ బయటకు వచ్చిన ఆమెకు హాల్‌లో అటు ఇటు తిరుగుతూ ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతున్న కమల కనిపిస్తుంది. కమల ఆ వైపు చూసి సరే సరే నేను తర్వాత కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి అమ్మగారు ఏమైంది అమ్మగారు ఓకే అయిందా అని ఆతృతగా అడుగుతుంది కమల. అలానే అనుకో అని ఎక్కువ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతుంది సుభద్ర. ఎక్కడికి వెళ్ళాడు వీడు, ఇంతసేపు వీడే ఉండే కదా అని తనలో తానే అనుకుంటూ చుట్టుపక్కలకు చూపులను మళ్లించాడు ధనుష్. దాదాపు 500 మందికి పైగా ఉన్న ఆ ఆడిటోరియంలో ఎవడు ఎక్కడున్నారో కనుక్కోవడం కొంచెం కష్టమే. అందుకే ధనుష్ మెల్లమెల్లగా ఒక్కొక్కరిని చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. దాదాపు సగం ఆడిటోరియం తిరిగేశాడు కానీ హేమంత్ ఎక్కడా కనిపించలేదు. అబ్బా! వీనికి కనీసం చెప్పాలని కూడా గుర్తులేదు చూడు అని ఫోన్ తీసి హేమంత్కి కాల్ చేస్తాడు. కానీ అతను లిఫ్ట్ చేయడు. ఒరేయ్ ఎక్కడున్నావురా నాయనా అని చిరాగ్గా కాల్ కట్ చేస్తాడు ధనుష్.